హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో చికెను 6 కిలోలు, బియ్యం 6 కిలోలు తోటి మనము చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఈరోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది కాబట్టి చేసుకుంటున్నాం అండి. కానీ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చాలా బాగా కుదిరింది, చాలా టేస్ట్ కూడా ఉన్నది. ముందుగా మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఫస్ట్ ఉల్లిగడ్డ వేపుకోవాలి. ఇక్కడ నేను కిలోకి 3 ఉల్లిగడ్డల లెక్కన తీసుకొని ఫ్రై చేశాను. అంటే 6 కిలోలు అంటే ఇక కిలోకి 3 గడ్డలు, మంచి కొంచెం లావు గడ్డలు అయితే, చిన్నవి అయితే 4 గడ్డలు వేసుకోవచ్చు. ఇక్కడ చికెన్ తీసుకొని శుభ్రంగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి శుభ్రం కడిగి తీసుకున్నాను. అయితే ముక్క అనేది కొంచెం మీడియం ముక్క కొట్టించుకోవాలండి. ఇది 6 కిలోల చికెను. 6 కిలోలకి 5 నిమ్మకాయలు పిండాం, అంటే కిలోకి 1 నిమ్మకాయ లెక్కన. ఇక్కడ మనకి కాయలు లావుగా ఉండేవి కాబట్టి నా చేతులు అయితే 3 ఉండేవి, కానీ కాయలు లావుగా ఉండేవి కాబట్టి 5 నిమ్మకాయలు పిండాను. ఈ నిమ్మకాయ ఇత్తనాలు అవి పడకుండా పిండుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి, కానీ ముక్కల్లో సప్పగుంటే బాగుండదు కాబట్టి నేనైతే ఇక్కడ 3 టీ స్పూన్లు వేసాను. ఒక 1.5 పసుపు వేసాను. అల్లం చిన్నిపాయ పేస్ట్ మాత్రం కొంచెం చెంచా పెద్దది తీసుకొని దాని నిండా 4 టీ స్పూన్లు అల్లం చిన్నిపాయ పేస్ట్ వేసాను. ఇక్కడ కారం మాత్రం పెద్ద గంటతోటి నేను 4 గంటలు కారం వేసాను. తర్వాత కారం చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ హోల్ గరం మసాలా, అనాస పువ్వు, స్టారు అన్నీ 4 లెక్కన తీసుకున్నా. ఇక్కడ నేను హోల్ గరం మసాలా మీకు 1 కిలో లెక్కని చెప్తాను. ఆ చికెన్ మనకి ఎక్కువైతే దాన్ని డబల్ చేసుకోవాలి. అన్నీ మొత్తం 4 తీసుకోవాలి. చెక్క, లవంగాలు, అనాస పువ్వు, స్టార్ 2 ఇట్లాగా మనం స్పైసీ ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని 4 తీసుకోవాలి. ఇక్కడ బిర్యానీ మసాలా ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాను పెద్ద గంటతోటి. మన గరం మసాలా గంటతోటి 2 గంటలు వేసేసాను. చికెన్ మసాలా అయితే 3 గంటలు వేసేసాను. ఇక్కడ మనం ముందుగా వేపి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఒక గుప్పిడి పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చుకొని వేసుకోవాలి. ఒక గుప్పిడి పుదీనా, ఒక గుప్పిడి కొత్తిమీర వేసి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలన్నమాట ముక్కలకి. ఈ బ్రౌన్ ఆనియన్స్, ఈ ఉప్పు మొత్తం, ఈ అల్లం చిల్లిపాయ పేస్ట్ ఈ మొత్తం మంచిగా ముక్కలకు కలిపిన దాకా కలపాలి, పట్టిన దాకా. ఇక్కడ చూసారా, ఇదైతే 2 టీ స్పూన్లు నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అన్నమాట. ఈ హోల్ గరం మసాలా అన్నీ వేసి మొత్తం నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాను. అది ఒక 2 టీ స్పూన్లు వేసాను. ఇక్కడ చూసారా, నెయ్యి వేసుకోవాలి. ముందు నెయ్యి వేసి కలపాలి, అప్పుడే మన బిర్యానీకి సూపర్ టేస్ట్ వచ్చింది. ఎప్పుడు కూడా మేము నెయ్యి ఏది తీసుకున్నా కానీ ఇంటికాడ తెచ్చుకుంటే ఓకే, ఇక్కడ కొంటే మాత్రం ఎప్పుడు మేము జిఆర్బి నెయ్యి కొనుక్కుంటాం. పోసుగా చాలా బాగుండిద్ది, మంచి వాసన కూడా వచ్చిద్ది. నెయ్యి వేసుకొని కలుపుకున్నాక మనం ముందుగా ఆనియన్ వేపి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు, ఆ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని మంచిగా కలపాలి. కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టియాలి. బిర్యానీ అంటేనే ఓపికతోటి చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పెరుగు కూడా చెప్తున్నాను, 1 కిలో లెక్క చెప్తున్నాను, దాన్ని డబల్ చేసుకోండి. మేము పెరుగు ఎప్పుడు వాడుకున్నా కానీ కరీంనగర్ పెరుగు వాడుకుంటాం. పెరుగు బాగుండిద్దండి, ఎవరైనా తీసుకున్నా కానీ. పెరుగు కూడా ఎక్కువ వచ్చిద్ది అన్నమాట. 10 రూపాయల ప్యాకెట్లోనైనా, 1/2 లీటర్ దాంట్లోనైనా కానీ పెరుగు ఎక్కువ వచ్చిద్ది, చాలా బాగుండిద్ది. 1 కిలో చికెన్కి 3 టీ స్పూన్లు పెరుగు అయితే సరిపోయిద్ది. అట్టే నేను ఇక్కడ ఈ 6 కిలోల చికెన్కి 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను, ఇంకా కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఈ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మేము బిర్యానీ మసాలా ఎవరెస్ట్ తీసుకున్నాం, తర్వాత గరం మసాలా కూడా అదే తీసుకున్నాం. కానీ చాలా బాగుండిద్దండి, మంచి టేస్ట్ కూడా ఉండిద్ది. ఈ 2 మసాలాలు కలిపి మన ఇంట్లో మసాలాలు కలిపి వేసుకుంటే, నేను ముందు గిన్నెలతో వేసాను చూడండి, అది సాలక నేను ఇప్పుడు ప్యాకెట్లలో వేస్తున్నాను. మసాలా తక్కువ అయింది అంటే మనం ఇప్పుడు కూర కలిపేటప్పుడే మనము ఈ మసాలా లేదని తక్కువ అయితే, కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా కానీ చూసి కలుపుకోవాలి. ఉప్పు ఒకసారి ఎక్కువైంది అనుకో చాలా కష్టం అవుతుంది.
ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం బిర్యానీ అంటేనే ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. చూసారా, నా చెయ్యి అయితే మంట లేసిందన్నమాట. ఈ బిర్యానీ కలిపి ఒక గంట కానీ అరగంట కానీ పక్కన పెట్టేసుకోవాలి. నేను మీకు అరగంట తర్వాత చూపిస్తున్నా. ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని, పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లోకి అన్ని హోల్ గరం మసాలా వేసుకోవాలి. అన్ని నేను 2 లెక్కన తీసుకున్నాను. స్టార్ కానీ, అనాస్ కానీ, బిర్యానీ ఆకులు కానీ తీసుకొని వేసుకోవాలి. ఫస్ట్ నెయ్యి పోసుకోవాలి. నెయ్యి అయితే నేను ఒక 3 టీ స్పూన్లు నెయ్యి, తర్వాత మనం ఉల్లిగడ్డ వేపిన ఆయిల్ పోసుకున్నాను. ఇవన్నీ మంచిగా వేపుకోవాలి. తర్వాత చాజీర కూడా వేసుకోవాలి, ఒక 2 టీ స్పూన్లు అంతా వేసుకొని ఇవన్నీ మంచిగా వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు 4 కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే 1 టీ స్పూన్ వేసాను. ఎందుకంటే మనం కూరలో మంచిగా వేసుకొని కలుపుకున్నాం కాబట్టి దీనిలో తక్కువ వేసాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక ఈ విధంగా అల్లం పచ్చివాసన పోయిందాక వేపుకోవాలి. వేపుకొని ఒక గుప్పిడి కొత్తిమీర, ఒక గుప్పిడి పుదీనా వేసుకొని వేపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి అల్లం చిల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయినాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇదంతా కలుపుకొని మనం ముందుగా ఏదైతే కూర కలిపి పక్కన పెట్టేసుకున్నామో ఆ కూరని ఇప్పుడు మనం ఈ గిన్నెలో వేసేసుకోవాలి. కానీ మేము ఈ బిర్యానీ చేసేటప్పుడు గిన్నెలు పెద్ద గిన్నెలు లేక కొంచెం ఆ గిన్నెలది ఈ గిన్నెలకి, ఈ గిన్నెలది ఆ గిన్నెలకి అట్లాగా చేసామన్నమాట. ఈ గిన్నెలో కూర సరిపోలేదు. ఆ పొయ్యి చూస్తేనేమో పెద్దగా మంట వస్తున్నది, ఇదేమో అడుగంటిద్దామని భయం వేస్తుంది. ఇంత కష్టపడి కలుపుకొని ఇంత చేసి మాడిపోతే ఏం బాగుండిద్ది. అందుకని చెప్పానని మంట లోటు మీడియంలో పెట్టి మంచిగా కూరని మన ముక్క కొంచెం ఉడికిందాకా ఉడికించుకున్నాము. ఇక్కడ మనకి కూర ఉడుకుతూ ఉంటుంది. మనం వేరే పొయ్యి మీద మనం నీళ్లు పెట్టేసుకొని హోల్ గరం మసాలా, యాలక్కాయలు 4, ఈ రాతి పువ్వు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఆయిలు, నిమ్మకాయ ఇవన్నీ వేసి ఉప్పు మాత్రం ఈ నీళ్ళలో కొంచెం ఎక్కువే ఉండాలండి. ఎందుకంటే మనం రైస్ వేస్తాం కాబట్టి ఆ రైస్కి ఉప్పు అనేది పట్టాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట. అది ఒకటి చూసుకోవాలి. మరి అంత ఎక్కువ వేసుకోవద్దు, కానీ చూసుకొని వేసుకోవాలి. కొంచెం నీళ్ళు ఉప్పంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పొయ్యి మీద నీళ్లు మరుగుతున్నాయి. మనకి ఇక్కడ కూర కూడా కొంచెం మగ్గిందండి. ఇప్పుడు మనం ఈ కూరని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని చాలా ముక్క బాగా గట్టిపడి బాగా ఉడికిపోయిందండి మనకి. కానీ చాలా మా ఆయన అయితే అసలు ఇవన్నీ కొయ్యటానికి మా చెల్లెల కూతురు అయితే చాలా అసలు ఒకటే ఉల్లిగడ్డలు ఎన్ని ఉల్లిగడ్డలు కోసింది. మన పచ్చిమిరపకాయలు కానీ పుదీనా కానీ శుభ్రంగా నీట్గా కడిగి అన్ని సన్నగా కట్ చేసి ఇచ్చిందండి. చాలా బాగా కట్ చేసింది. ఇప్పుడు మనం కూర రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు బేసిన్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నీళ్లు కూడా మరుగుతున్నాయి కదా, మనం ముందుగానే 6 కిలోల రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ రైస్ వేసుకుంటున్నాం. 2 గిన్నెల్లోకి వేసుకోవాలి ఇప్పుడు రైస్ని. ఇప్పుడు మనం రైస్ ఉడుకుతున్నది కదా, మనం ఏదైతే బిర్యానీ దమ్ముకు వేసుకుంటామో ఆ గిన్నెలో కొంచెం నెయ్యి వేసి గిన్నెంతా పూసేసుకొని మనము ఈ కూరని ఒక లేరుగా వేసుకోవాలి. మనకి ఇక్కడ అన్నం కూడా రెడీ అవుతున్నది కాబట్టి ఇదంతా లేరుగా వేసుకొని మొత్తం ఈ ఎడెలుపుగా సర్దుకోవాలన్నమాట. గ్రేవీ ముక్కలు అన్నీ వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఇక్కడ చూసారా అన్నం కూడా మనకి రెడీ అయిపోయిందండి. మనకి ఈ అన్నం అనేది ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం బిర్యానీలో వేసామనుకో, ఈ డేక్షాలు వేసినప్పుడు ఫస్ట్ వేసిన కొంచెం పలుకుగా ఉన్నా కానీ ఇబ్బంది ఏమి ఉండదు, మంచిగా దమ్ముకునిద్ది. మాకు ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు లేయర్ బిర్యానీ వేసుకున్నాం. ఈ అన్నం అంతా ఒక లేయర్ వేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగానే మళ్ళా దీని మీద మనం కొంచెం పుదీనా,
కొత్తిమీర, మనం బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి ఈ విధంగా. అయితే ఈ డేక్షల్లోకి మార్చుకునేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా తొందరగా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నీళ్ళలో ఉండది, అన్నం ఎక్కువ ఉడికింది అనుకో చీమిడిపోయిద్ది అన్నమాట. ఈ విధంగా కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని కొన్ని జీడిపప్పు వేసేసుకొని మొత్తం మళ్ళా మనం కూర వేసుకోవాలన్నమాట. కూర అంటే ముక్క మాత్రం ఉడకొద్దు, ముక్క కొంచెం గట్టి పడితే చాలన్నమాట. మనకి ఈ రైస్లో దమ్ముకున్నప్పుడు మనకు ముక్క అనేది మంచిగా ఉడికిపోయిద్ది. ఈ గ్రేవీ ఎట్టేసుకొని చదురుకోవాలి. ఇట్లాగ మనకి మంచిగా చదురుకొని ఈ ఉండ అన్నం కూడా ఇంకొక లేరు వేసుకోవాలి. ఇంతే, మనం లేరుగా వేసుకుంటే మనకి అన్నం ఇట్లా లేపినప్పుడు మొత్తం ఈ గ్రేవీ ముక్కలు మొత్తం బిర్యానీ సూపర్ టేస్ట్ వచ్చింది, చాలా బాగుండిద్దండి. ఇంతే వేసేసుకోవాలి, కానీ తొందరగా వేసుకోవాలి. కానీ మాకు ఇక్కడ ఈ వాతావరణం చల్లగొన్నది, కానీ బిర్యానీ చేసుకొని మా వాళ్ళందరూ ఇక్కడ మా ఉన్న వాళ్ళు, మా చెల్లి వాళ్ళందరూ మేమందరమే చిన్న ఫంక్షన్ లాగా చేసుకున్నాం అన్నమాట. కొంచెం మా ఇంట్లో ఉంటే చేసేసుకున్నాం. చాలా బాగా కుదిరింది. వచ్చిన వాళ్ళు అయితే తృప్తిగా తిన్నారన్నమాట. చాలా బాగా కుదిరిందని చెప్పానని. మనకైతే మొత్తం వేసేసుకున్నామండి, లేరుగా వేసుకున్నాము. వేసుకొని పైన అయితే కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ మంచిగా వేసుకోవాలి. వేసుకొని కొన్ని జీడిపప్పు వేసేసుకొని మన ఫుడ్ కలరు కొంచెం పాలలో కలిపేసి ఈ విధంగా పైన వేసుకోవాలన్నమాట. అంటే అది వేసుకోవాలని ఏం లేదు, అది మీ ఇష్టం. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని పెనం పెట్టి మనం ఈ డేక్ష అయితే పెట్టేసుకోవాలి పొయ్యి మీద. ఒక 7-8 నిమిషాలు అయితే మంట కొంచెం పెద్దగా పెట్టాలి. ఒక 5 నిమిషాలు మంట సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు మనకి సిమ్లో పెట్టి బిర్యానీ అంతా రెడీ అయినాక చూపిస్తున్నాను. మనకైతే సూపర్ భలే వచ్చిందండి. చూసారా, బిర్యానీ మనకు మంచిగా రెడీ అయితే ఎట్లా ఉండిద్దంటే మన మెతుకులు ఇట్లా పైకి లేచినట్టు ఉంటాయి అన్నమాట. మనకి అదే బిర్యానీ రెడీ అయితే మనకి తెలిసేది. మనకి లోపల అనేది చెమ్మ అనేది లేకుండా రెడీ అయింది. మీరైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసినందువల్ల వేరే వాళ్ళకి ఈ వీడియో వెళ్ళిపోయిద్దండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది మాకు కామెంట్లో పెట్టండి. ఇక్కడైతే అన్నం కూరలు అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇక్కడైతే మా వాళ్ళు అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా బాగున్నదని చెప్పారు. చాలా బాగున్నది. మా వాళ్ళు అయితే మనస్ఫూర్తిగా తృప్తిగా తిన్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది.